మాకు ఇటీవలనే పెళ్ళయింది. మా వారు సెక్స్లో పాల్గొనే ముందు నా యోనిలోకి ఆయన వేలు పోనిస్తారు. అలా వారు చేయడం వల్ల నాకు తృప్తిగా ఉంటుంది. ఈ మధ్య నా యోనిలో బాగా దురదగా ఉంటుంది. బహుశా ఆయన వేళ్ళని యోనిలోకి పెట్టనివ్వడం వల్లే వచ్చిందనుకుంటున్నాను. అలా చేయవచ్చా, చేయకూడదా? ఇది ఫింగరింగ్ అంటాము. ఫింగరింగ్ చేయొచ్చు, కానీ ఆ చేసే మాత్రం ఫింగర్ మాత్రం ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలండి. కొంతమందికి ఈ వేళ్ళు ఆరోగ్యం ఉండవు, మురిగ్గా ఉండొచ్చు, లేకపోతే ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఏ సంథింగ్ చర్మ వ్యాధులు ఉండొచ్చు. అలా ఉన్నట్లయితే మాత్రం యోనిలో దురద వస్తుంది. అది అంతేకాకుండా లేడీస్ కూడా వాళ్ళ యోని దగ్గర శుభ్రత పాటించకపోతే, ఆ పైనంత ఎలా అని ఆ పైన శుభ్రత పాటించకపోతే అప్పుడు ఆ క్రిములు ఆ మురికిని లోపల తోసినట్లయితే ఫింగర్తో అప్పుడు కూడా దురదలు వస్తాయి. ఇప్పుడు వీడికి రావడానికి కారణం అంటే రెండు కారణం. ఆవిడకి అశుభ్రత కొంత కారణం కావచ్చు, ఈయన చేసే వేలు యొక్క అశుభ్రత కూడా కారణం కావచ్చు. అది ఎప్పుడు కూడా శృంగారంలో పాల్గొనాలంటే ముఖ్యంగా లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, సెక్స్లో పాల్గొనే ముందు తప్పకుండా యోని దగ్గర వాష్ చేసుకుని సెక్స్లో పాల్గొవాలి. సోప్ పెట్టి రుద్దుకుని మురిగా మొత్తం యోని ప్రాంతం అంతా మురికి లేకుండా చూసుకుని పాల్గొనడం కరెక్ట్ పద్ధతి. అలాగే మగవాడు కూడా శుభ్రంగా స్నానం చేసి పురుషాంగం పూర్వ చర్మాన్ని పూర్తిగా వెనక్కిలాగి క్లీన్ చేసి ఆ శిష్ణం దగ్గర మురికి లేకుండా చూసుకుని చేయాలి. చాలామంది మగవాళ్ళకు అసలు చర్మాన్ని వెనక్కిలాగరండి బాబు, దానికి ఇంత మురికి ఉంటుంది. మరి ఆ లేడీస్కి చూస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దురద పుడుతుంది. మగవాడు అసభ్రత ఆడవాళ్ళకి రోగాలు రావడానికి కారణం అవుతాయి. అలాగే ఫింగర్ కూడా అంతే. అన్నీ ఈ చెత్త చెత్త ముట్టుకుని చేయి లోపడితే మరి ఏముంది, ఆడు ఎంత శుభ్రపడింది, వీడు శుభ్రత లేకుండా అన్నీ పట్టుకుని అన్ని చేతి మామూలుగా అంది ఈజీ పట్టుకుని సెక్స్ వేరుపోని ఉద్దేశం ఎలా అవుతుంది? అంచేత వీడికి దురద పుడుతానంటే ఆ ఫింగరింగ్ వల్ల భర్త యొక్క అశుభ్రత, ఆ వేరు యొక్క అశుభ్రత కారణం అనుకోవాలి. అంచేత ఆయన శుభ్రంగా చేతులు కడుక్కు స్నానం చేయాలి, చేతులు శుభ్రంగా ఉండాలి. శుభ్రం చేతులు చాలామంది ఆ పాటించరు. అందువల్లే లేడీస్కి ఎక్కువ మందికి తెల్లబట్ట అవడం కారణం. తెలిపోతుంది, చాలా మాకు తెలిపోతుంది అని అంటారు. ఆ తెలిపోవడం కారణం మగవాళ్ళ యొక్క అశుభ్రత కింద తీసుకోవాలి. పురుషాంగ అశుభ్రత, వేళ్ళ అశుభ్రత, ఆయన అశుభ్రత. అలాగే ఆడవాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోకపోతే ఇలాగ ఉంటుంది. అంటే సెక్స్ విషయంలో దీనే సెక్స్ హైజీన్ అంటాము. సెక్స్ హైజీన్ ఉండేది చాలా అవసరం. అది చేస్తేనే అది ఆరోగ్యకరమైన శృంగారం వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.